ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు. అయా, నీ బిడ్డగా నేను వాక్యము చెప్పుతుండగా అయా ప్రార్థనాత్మతో నింపండి. ఏ రీతిగా వాక్యము చెప్పగలగాలో అట్టి జ్ఞానముతో మీరు అభిషేకించండి. అనేకులు గ్రహించులాగున ఏ రీతిగా చెప్పగలగాలో అట్టి కృపను మీరే దయచేయమని, అనేకులు విని గ్రహించే మనస్సును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. అలాగే నేను కూడా అనేకులు గ్రహించులాగున చెప్పే శక్తితో మీరే నింపి నడిపించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఎందుకంటే తీర్పు కోసం. ధర్మశాస్త్రములో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి వ్యభిచారము చేయకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారము చేశారంటే వారు దేవుని ఆజ్ఞను మీరినట్లే. ఆ స్త్రీ దేవుని ఆజ్ఞను మీరింది, అనగా వ్యభిచారమందే పట్టబడింది కాబట్టి. అనగా ఆమె దేవునికి ఇష్టము లేని పని చేస్తుంది. అయినా సరే దేవుడు ఆమెను శిక్షించలేదు. కారణం, ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చింది పాపుల కోసమే, వారిని రక్షించడాని కొరకే. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ప్రతి వారిని పాపముల నుండి విడిపించి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను క్షమించే మంచి మనసున్నవాడు యేసుక్రీస్తు. ప్రతి వారిని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్చడానికి ఆయన వచ్చాడు. కానీ ఆ స్త్రీని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చిన శాస్త్రులు పరిసయ్యులు మాత్రము ఆయనను పట్టు విడవక అడుగుతున్నారు, వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీకి తీర్పు తీర్చమని. అయితే దేవుడు వారికి చెప్పిన సమాధానము ఏంటి? మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. మొట్టమొదట మాత్రమే పాపము లేనివాడు రాయి వేయాలి. తర్వాత పాపము చేసిన వారు కూడా ఎన్ని రాళ్ళైనా వేయవచ్చును. కానీ దేవునికి తెలుసు, పాపము లేనివాడు కానీ పాపము చేయనివాడు కానీ ఒక్కడు కూడా లేడు అని. మనుషులు చేసే బహిరంగ పాపాలు మాత్రమే కాకుండా రహస్యముగా చేసే పాపాలు కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆమెను తన దగ్గరకు తీసుకుని వచ్చిన ప్రతి వారిలోనూ పాపాలు దోషాలు ఉన్నాయని ఆయనకు అర్థమైంది. అందుకే ఆయన మీలో పాపము లేని వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. వారు పట్టువదలక ఆయనను అడుగుచుండగా ఆయన వంగి నేల మీద ఏమో రాయుచుండెను అని రాయబడి ఉన్నది. ఆయన రాయుచుండట చూసిన వారు అందరూ కూడా, అనగా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు అక్కడ నుండి వెళ్ళిపోయారు. అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారంటే ఆయన నేల మీద ఏమి రాసి ఉంటాడు? వారి పాపములనే ఆయన రాసి ఉంటాడా? దేవుడు వారి పాపములు ప్రత్యేకముగా రాయాలా? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనుష్యుల పాపములు తెలియాలంటే ఆయన ముఖ కాంతి మాత్రమే చాలు. ఆ స్త్రీ మీద నేరము మోపాలని వచ్చిన వారందరూ ఆయన యొద్దకు రాగానే ఆయన ముఖ కాంతిలో వారందరి పాపములు దోషములు కనబడుచూ ఉన్నవి. ఆమె మీద నేరము మోపాలని వచ్చిన వారే దోషులని తేలిపోయింది. కాబట్టి వారిలో ఒక్కడు కూడా అక్కడ నిలవలేకపోయారు. కాబట్టి అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆ స్త్రీ విషయమైతే ఆమె మధ్యను నిలవబడి ఉంది అని వాక్యము చెబుతుంది. ఆమెకు ఒక వైపున ఉన్న పాపులైన మనుషులు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె మధ్యను నిలవబడి ఉంది అని రాయబడి ఉంది. ఆమె ఎవరి మధ్యలో నిలవబడి ఉంది అనగా ఆమె పాపానికి దేవునికి మధ్యలో నిలవబడి ఉంది. ఆమె తనకు ఆ పాపమే కావాలనుకుంటే ఖచ్చితంగా దేవునిని విడిచిపెట్టాలి. దేవుడు కావాలనుకుంటే పాపాలన్నీ విడిచిపెట్టి
యేసుక్రీస్తుని వెంబడించాలి. ఖచ్చితంగా దేవునిలో జీవిస్తేనే ఆమె పాపాలు పోతాయి. కాబట్టి యేసుక్రీస్తు మాత్రము ఆమె వైపు తల ఎత్తి చూశాడు అని చెప్పి వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ఆమె వైపు తల ఎత్తి చూసినప్పుడు ఆమె మీద నేరము మోపిన మనుషులు కనబడలేదు, కానీ ఆమెలో ఉన్న పాపము మాత్రము ఆయనకు కనబడింది. అందుకే ఆయన ఆమెకు చెప్పుతున్నాడు, ఇక మీదట పాపము చేయవద్దని. ఘోరమైన పాపములు చేసిన స్త్రీని కూడా ఆయన అమ్మా అని పిలుచుచున్నాడు. పాపము వలన పక్షవాయువు రోగముతో బాధపడుతున్న వ్యక్తినేమో కుమారుడా అని పిలిచాడు. మనుషులందరూ కూడా దేవుని బిడ్డలే. తన బిడ్డలందరూ పాపము లేని వారిగా ఉండాలని ఆయన కోరుకొనుచున్నాడు. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని చెప్పింది. యేసుక్రీస్తు ఆమెను అడుగుచున్నాడు, వారెక్కడ ఉన్నారు అని. కానీ ఆ స్త్రీ కంటే కూడా దేవునికే ఎక్కువ తెలుసు వారెక్కడ ఉన్నారు. వారు కూడా దొంగలే కనుక పారిపోయి ఎక్కడో దాగుకొని ఉంటారు. అది దేవునికి తెలియదా? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల ఎందంతటను నున్నవాడను కానా? ఇదే యెహోవాకు. ఆయనకు కనబడకుండా రహస్య స్థలములలో ఎవరూ కూడా దాగి ఉండలేరు. అన్నీ తెలిసిన దేవుడు ఆ స్త్రీని ఎందుకు అడుగుతున్నాడు? వారెక్కడ, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అనగా దేవుడు ఆ స్త్రీని హెచ్చరించుచున్నాడు. మీ పాపము మిమ్మును పట్టుకొనును అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ దినాన ఆమె చేసిన పాపము ఆమెను పట్టుకుంది. అయితే పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆమె చేసిన పాపం వల్ల మరణము ఆమెను తరుముకుంటూ వచ్చింది. ఆమె ముందు పాపుల రక్షకుడు ఉన్నాడు కాబట్టి మరణము ఆయనకు తల వంచి పారిపోయింది. అది తెలిసి కూడా ఆమె మరలా పాపము చేస్తే మరోమారు మరణం ఆమెను మృంగివేసే అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఆమెకు చెప్పుచున్న మాట, నేను కూడా నీకు శిక్ష విధించను, అనగా నేను నిన్ను క్షమించాను, నీవు చేసిన పాపములను కూడా క్షమించాను, కానీ నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయకుండా బ్రతకమని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీ ఆ రోజు నుండి తను చేసిన పాపములన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికింది. అలాగే ఆ దినాన ఆమెను హెచ్చరించిన దేవుడు ఈ దినాన కూడా పాపము వలన పట్టబడిన అనేకులను హెచ్చరించుచున్నాడు. మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనకముందే పాపుల రక్షకుని యొద్దకు రండి అని ప్రతి వారిని ఆయన పిలుచుచున్నాడు. కాబట్టి ప్రతివారు కూడా ఆయన పిలుపునకు లోబడి ఆయన మన కొరకు చేసిన త్యాగమును గుర్తించి మనుషులందరినీ రక్షించడానికే ఆయన ఇన్ని శ్రమలు అనుభవించాడు. సిలువలో ఆయన రక్తము కార్చాడు మన పాపములను కడిగి వేయడానికే. కాబట్టి ఎందుకు ఆయన ఇంతగా శిక్షింపబడ్డాడు, ఇన్ని శ్రమలను భరించాడు అనగా ఆ భయంకరమైన అగ్నిగుండము నుండి మనుషులందరినీ విడిపించాలని మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. నా స్థానములోను నీ స్థానములోను ఆయన నిలబడి మన పాప శిక్షనంతా ఆయన భరించాడు. మన పాప శిక్షనంతా ఆయన కొట్టివేశాడు. కాబట్టి ఆ మన పాపములు మనలను పట్టుకొనక మునుపే, ఇంకను పూర్తిగా బంధించక మునుపే, ఇంకను ఆ పాపమనే మరణము మనలను మృంగివేయకముందే మనం ఆయన రాజ్యానికి సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. ఆమేన్.